for ఏ వర్క్ అయినా సరే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ హెన్స్ ఫోర్త్. నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్, నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కొంత గుడ్ ఆర్ట్ డైరెక్ట్ని తీసుకున్నారు, మన తోట తరుణి గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది, దే మైట్ బి సమ్ గ్లిచెస్, ఐ డోంట్ యాజ్ అంటే వింటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు, మేము దిట్ విల్ బి కరెక్టెడ్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వీ క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొఘల్కి సంబంధించింది. మన చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకుంటున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఈస్ గ్రేట్, హౌ షాజహాన్ ఈస్ బై క్రియేటింగ్ తాజ్మహల్, హౌ what an artistic personality, what an artistic emperor, what an aesthetic sensibilities on emperor. When it comes to Aurangzeb, what a pious religious man. He never used to take anything from his own kingdom. Always he used to earn his own bread by stitching topis and also something like making some dharmic granths. ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డార్కెస్ట్ సైడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బి దేర్, దట్స్ ఇట్. హీ లెవిడ్ జిజియా ఆన్ హిందూస్ అని. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్, మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది. హిందూగా ఉంటాం, ముస్లింగా ఉంటాం అంటే లేదా విల్ బి హిందూ, లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు, అంతే. దట్స్ ద సీక్వెన్స్. So once the producer and Krish garu have decided, and Jyoti Krishna garu have decided it should be 2 parts. అంటే లెంత్ 4.5 hours వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని 2-2.5 గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇది ఏమంటుందండి, చౌకీటానా, ఈ చౌకీటానా దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే వీ కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేం, కానీ కెన్ వి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ అబౌట్ ద అక్బర్స్ గ్రేట్నెస్, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ద షాజహాన్స్ హిస్టరిక్ వాల్యూస్, వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఔరంగజేబ్స్ కమిట్మెంట్ టు హిస్ రిలీజియన్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, బట్ వీ షుడ్ ఆల్సో ప్యారలీ టాక్ అబౌట్ హిస్ tyranny, హిస్ tyrannical attitude, హిస్ అప్రోచ్ టువర్డ్స్ హిందూస్ ఇన్ దోస్ టైమ్స్. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం, కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం. ఐ డోంట్ నో వై కన్వీనియంట్లీ అవర్ హిస్టారియన్స్ కన్వీనియంట్లీ దే మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంప్రెస్. తిప్పి కొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ 200+ years, వెరాస్ చాళుక్యాస్, వెరాస్ పల్లవాస్, ఇక మన ఇన్ కాకతీయాస్, విజయనగర సామ్రాజ్యం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. కానీ ఎందుకు అది వారి మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజుల పైన చిన్న చూపు చూశారని చెప్పచ్చు. ది బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ వెన్ కంపేర్డ్ టు మొఘల్స్. ఇది ఎక్కడో బ్యాక్ ఇన్ మై మైండ్ ఇట్ యూస్ టు బి దేర్. సో వెన్ యూ కుడ్ కన్వే ద గ్రేట్నెస్ ఆఫ్ అన్ అక్బర్, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about